అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న దానికి సంబంధించి అదేవిధంగా రేషన్ బియ్యం పైన గుట్టు విప్పిన ద్వారంపూడి చంద్రశేఖర్. మరి దీనికి సంబంధించి అందులో ఎవరెవరికి ఎంతెంత పాత్ర ఉంది అనేది కూడా చెప్పారంట. మరి ఈ ప్రభుత్వాన్ని కూడా ఆయన వేలెత్తి చూపినట్టుగా తెలిసి ఏం మాట్లాడారు. అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ అంటే అప్పట్లో ఒక మాజీ ఎమ్మెల్యే. అయితే ఇప్పటి కూడా ఈ కాకినాడ పోర్టుకు సంబంధించి రేషన్ బియ్యానికి సంబంధించి ఆయన మీదనే అలిగేషన్స్ వస్తున్నాయి. వాళ్ళ కుటుంబానికి సంబంధించి వాళ్ళ కుటుంబం వాళ్ళు ఇవన్నీ కూడా చేస్తున్నారని కూడా ఇప్పటికీ అలిగేషన్ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే మనం గతంలో కూడా చూసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నిర్వహించినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు పబ్లిక్ గానే అందరి ముందటనే చెప్పిండు. ఎట్లా అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నువ్వు ఎన్ని అక్రమాలు ఎన్ని అన్యాయాలు చేస్తున్నావో అవి అందరికీ తెలుసు, తొందరలోనే ఆధారాలతో సహా నేను అందరి ముందు నిరూపిస్తాను అనే విధంగా పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు అప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏమన్నాడు, నువ్వు ఇవన్నీ చెప్పడం కాదు ఒక్కసారి గెలిచి చూపించు అనే విధంగా చెప్పిండు. సో ఇప్పుడు ఆయన మొత్తానికి అయితే చంద్రశేఖర్ రెడ్డి అయితే నోరు విప్పిండు ఈ బియ్యం విషయంలో. అయితే ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిందో అంతకు ముందు వరకు ఏవేవైతే పోర్టులు ఉండేవో అన్ని పోర్టుల నుంచి కూడా బియ్యం అనేది రవాణా జరిగేది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాకినాడ పోర్టు నుంచి 98% వరకు బియ్యం ఇక్కడ నుంచే రవాణా జరగడానికి ఏర్పాట్లు చేశారు. దానివల్ల చాలా మంది లారీ డ్రైవర్లకి ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చి చాలా మందికి ఇది ప్లస్ పాయింట్ అయింది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం దీని గురించి ఎందుకు మాట్లాడుతుందంటే, ఇప్పుడు పయ్యావుల కేశవ్ ఉన్నాడు, పయ్యావుల కేశవ్ వాళ్ళ బియ్యంకుడు కూడా బియ్యం అనేది ఎగుమతి రవాణా చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ద్వారపూడి చంద్రశేఖర్ వాళ్ళ తమ్ముడు కూడా బియ్యం ఎగుమతి చేస్తుంటాడంట. కాకపోతే పయ్యావుల కేశవ్ వాళ్ళ బియ్యంకుడు ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం నంబర్ 1గా ఉంటాడంట ఈ బియ్యం రవాణాలో. సో ఇప్పుడు ఆయన అండ్ ఇప్పుడు రవాణా జరుగుతున్నాయి కదా, ఎవరైతే రేషన్ బియ్యం సప్లై చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే రూరల్ ఎమ్మెల్యే ఉంటారో ఆ ఎమ్మెల్యే 5 లక్షలు తీసుకుంటున్నాడంట. సో ఈ విషయం పవన్ కళ్యాణ్ తెలవడం వల్ల పవన్ కళ్యాణ్ ఇంతగా దీని గురించి మాట్లాడుతున్నాడు. సో ఖచ్చితంగా దీని గురించి దర్యాప్తు చేయించాలి, లేకపోతే సిబిఐ లేకపోతే సిఐడితోనైనా విచారణ జరిపించాలి అని ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు అనమాట. అంటే ఇప్పుడు కాకినాడ పోర్టుకి సంబంధించి అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఒకే పోర్టు నుంచి ఇంతగానం జరుగుతుంది, 98% ఇక్కడే ఎక్కువ జరుగుతుంది అని. అంటే కాకినాడ పోర్టులో బియ్యం రవాణా పక్కకు పెడితే మిగతావన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే బియ్యమే 10 టన్నులుగా తెలిసిందే మనకి టన్నులలో తెలిసింది. అటువంటిది ఇప్పుడు చెప్పిందల్లా నమ్మలేం కదా. అంటే ఇప్పుడు ఆయన అంత నమ్మకంగా చెప్తుండు. ఎట్లా అంటే మేము 98% ఇక్కడ నుంచే పోయేటట్టు చేసినాము, చాలా మంది ప్లస్ అయిందని మాట్లాడుతున్నాడు. కానీ ఆ ప్లేస్ లోనే మైనస్ అందని కూడా ఆయన మర్చిపోతున్నాడు. ఎందుకంటే ఎంత మొత్తంలో రవాణా జరుగుతుందో ఆ మొత్తంలో కూడా చాలా మంది ఇప్పుడు తప్పు చేసినా కూడా దాగిపోతుంది అందులోనే. ఇప్పుడు ఏదైనా తక్కువ అమౌంట్ ఉందనుకో అందులో ఏదైనా తప్పున్నా కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఎక్కువ అమౌంట్లో ఏదైనా ఉంటే కనిపిస్తుందా? కనిపించదు కదా. సో ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ చెప్తున్న దాని ప్రకారంగా చూస్తే మాత్రం నాకేందంటే వాళ్ళు చెప్పిందని నమ్మాలని అనిపించట్లేదు. నేను రీజన్ కూడా ఇస్తా. ఎందుకంటే కాకినాడ పోర్టు పెద్దది, నేను అర్థం చేసుకోగలుగుతా. మరి అంత పెద్ద పోర్టులో మీరు 98% ఇంత మంచిగా అన్ని పంపిణీ చేసుకున్నా అన్ని దిగుమతులు అన్ని చేసుకుంటున్నారు కదా, మరి అక్కడ సెక్యూరిటీ ఎందుకంటే తక్కువ ఉంది? మీకోసం స్పెసిఫిక్ గా అక్కడ డిజైన్ చేసుకున్నట్టేగా. మరి మిగతా పోర్ట్లలో గత ప్రభుత్వ హయాలలో ముందున్న ప్రభుత్వాలన్నీ కూడా అన్నిటినీ సరిసమానంగా చూసినప్పుడు మీరు ఇక్కడ ఎందుకు అంత స్పెసిఫిక్ గా చేస్తున్నారు? అంటే మీరు ఏదో దారుణాలు చేస్తున్నారు. అంటే జనాలకి తెలియకుండా ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఒక్క దగ్గరకు వచ్చి దగ్గర కదా ఇక్కడ ఏం లేదని ఒకసారి చూసిపోతారు. తర్వాత నెక్స్ట్ మిగతా వాటికి సంబంధించి పోలీసులు అయినా సరే ఇక్కడ లేదు వేరే దగ్గరికి. సో వేరే పోర్ట్లలో ఏం దొరకకుండా ఏదైతే రవాణా చేయాల్సింది ఉందో అది ఇక్కడే పెట్టుకోవచ్చు. ఆయన ఇండైరెక్ట్ గా వాళ్ళ గోతులు ఆయన దొబ్బుకుంటున్నారు. అంటే చేసిన తప్పుని నిర్భయంగా బ్రో నేను తప్పు చేశా కానీ దాని వల్ల ఒక ఇద్దరికి లాభం జరిగింది కాబట్టి ఆ తప్పు కప్పిపుచ్చేసుకుంటున్నా. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి జాబ్ దొరకడం వల్ల వాళ్ళు చేసిన బియ్యం ఎగుమతులు ఏవైతే దిగుమతులు ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసిన బియ్యాన్ని కూడా వాళ్ళు పాజిటివ్ వేలో చెప్పుకుంటున్నారు. సో చూద్దాం మరి అసలు ఈ కాకినాడ పోర్ట్ ఎక్కడి వరకు వెళ్తుంది. రోజు రోజుకి రసవర్తరంగా మారుతుంది కాకినాడ పోర్ట్. రోజుకి కొత్త కొత్త పాయింట్స్ వస్తున్నాయి. ఎవరి మీద అలిగేషన్స్ ఉన్నాయో ఆయనే నోరు విప్పి ఇంకా ఇండైరెక్ట్ గా ఆయనే మేము తప్పు చేసినాము అని ప్రూవ్ చేసుకోవడానికి చెప్తున్నాడు. సో మరి చూస్తున్నాం ఆల్రెడీ మనకు సిబిఐ దర్యాప్తు కూడా చేస్తున్నారని తెలిసింది. సో తొందరలోనే అసలు నేరస్తులు ఎవరని తెలుస్తుంది.